మహోన్నతమైనటువంటి శక్తిగా ఆయన ఎదగాలి. 10 మందికి సహాయపడి మనస్తత్వం ఉన్నటువంటి మన నాగరాజు ప్రజా జీవితంలో భవిష్యత్తులో మరెన్నో మంచి మంచి స్థానాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఇవాళ మన తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో ఒక బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ వస్తుంది. ఇవాళ అంటే గతంలో ఉన్నటువంటి సామాజిక చైతన్యానికి ఈరోజు వస్తున్నటువంటి సామాజిక చైతన్యానికి చాలా చాలా వ్యత్యాసం, చాలా చాలా తేడాలు ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో మాట్లాడేటప్పుడు అణగారినటువంటి జాతులనే భాష మనం మాట్లాడుకుంటున్నాం. 5,000 సంవత్సరాల చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్నటువంటి భారతదేశంలో ఈ ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ అణగారినటువంటి వర్గాలు అనేక అణచివేయబడినటువంటి వర్గాలు సమాజంలో ఎవరైతే గొప్పవాళ్ళని అనుకుంటున్నారో వీళ్ళందరి ద్వారా వేలాది సంవత్సరాల నుంచి అణచివేయబడినటువంటి వర్గాలు ఈ వర్గాలలో ఒక అద్భుతమైనటువంటి సామాజిక చైతన్యం వాళ్ళు వస్తుంది. ఆ సామాజిక చైతన్యానికి మంచి రూపురేఖలు దిద్ది సమాజంలో ఒక మంచి ఆలోచన విధానాన్ని కలిగించే విధంగా నాగరాజు లాంటి వ్యక్తులు నిస్వార్థంతో సమాజ శ్రేయస్సు కోరి అణచివేయబడినటువంటి వర్గాల శ్రేయస్సుకు సంపూర్ణంగా వారి జీవితంలో ముందుకు నడవాలని, వారికి భవిష్యత్తులో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరి తరఫున నేను కూడా వారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.